మన తెలంగాణలోనే కాదు మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ కొండగట్టు జగిత్యాల డిస్టిక్ మల్యాల మండల్ ముత్యంపేట అనే విలేజ్లో ఉంది. అంటే జగిత్యాల నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో, కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనమైతే స్టార్ట్ అయిపోయినాము కొండగట్టుకి. స్టార్టింగ్లో ఇట్లా కమాన్లు కనిపిస్తాయి మనకి. ఈ కమాన్ దాటిన తర్వాత జేఎన్టీయూ కాలేజ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనకి వచ్చేస్తుంది కొండగట్టు. ఇక్కడ చుట్టూ గుట్టలు ఇంకా అడవినే ఉంటుంది. చూడండి ఇదే మెయిన్ కమాన్ టెంపుల్కి. లోపలికి అయితే వచ్చేసినాము. నేను వెళ్ళింది గురువారం రోజు, సో కొంచెం క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నారు. అదే మంగళవారం కానీ శనివారం అయితే చాలామంది జనాలు ఉండేవారు. మెయిన్గా హనుమాన్ జయంతి రోజు అయితే చాలామంది జనాలు ఉంటారు. అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇదే టెంపుల్కి దారి. కొండగట్టులో చాలా కోతులు ఉంటాయి, మనం జాగ్రత్తగానే ఉండాలి. ఇది టెంపుల్ పక్కనే చూడండి షాప్స్ అవి ఉంటాయి. ముందు పాత కోనేరు ఇటు సైడే ఉండేది, ఇప్పుడు మళ్ళీ కొత్త కోనేరు కట్టడం జరిగింది. అది టెంపుల్కి అవతల పక్క ఉంటుంది. టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసినాము. చూడండి ఇక్కడ 2 చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరికైనా దయ్యం పడితే ఇక్కడ కట్టేస్తే పోతుందని నమ్ముతారు చాలామంది. సో ఫస్ట్ మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. ఇదే కోనేరు దగ్గరికి దారి. చూడండి ఇదే కోనేరు. వాటర్ అయితే ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. పాత కోనేరు అయితే చాలా దారుణంగా ఉండే. నేను చిన్న ఉన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు చూసిన. ఇప్పుడు ఇంకా కొత్త కోనేరు ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఇది కూడా చాలా ఇయర్స్ అవుతుంది కట్టి. చూడండి చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. టెంపుల్ స్టార్టింగ్లో మనకి గోపురం ముందు 2 ఏనుగుల విగ్రహాలు కనిపిస్తాయి. అండ్ పైన జయ విజయుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇంకా 5 అంతస్తుల పెద్ద గోపురం కనిపిస్తుంది పైనకి. నెక్స్ట్ ఇంకా లోపలికి అయితే వెళ్దాము. అయితే ఈ కొండగట్టు చాలా సంవత్సరాల నుంచి ఉంది అండ్ దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది. మెయిన్గా అందరికి తెలిసింది ఏంటంటే హనుమంతుడు లక్ష్మణుని కోసం సంజీవిని తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం ఇక్కడ పడిందని, అదే కొండగట్టుగా మారిందని చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ టెంపుల్కి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉండే సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి కొండగట్టు మీద పశువులని మేపుతున్నారంట. అప్పుడు ఒక ఆవు తప్పిపోయిందంట అతనిది. అయితే దాన్ని వెతుక్కుంటూ కొండ మీద ఉన్న గుట్ట దగ్గరికి పోయిందంట. అయితే ఆ ఆవు దొరకక అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారంట. అయితే ఆ సంజీవుని కలలో ఆంజనేయ స్వామి కనిపించి, కోరంద పొదల్లో నేను ఉన్నానని, నాకు ఎండవాన నుంచి రక్షణ కల్పించు, ఇంకా నీ తప్పిపోయిన ఆవులు ఇక్కడ ఉన్నాయని ఇట్లా చెప్పారంట. సో నిద్ర లేచి చూడంగానే ఆయనకు నిజంగానే ఆవులు కనిపించినాయంట, తప్పిపోయిన ఆవులు. ఇంకా వెంటనే ఆ కోరంద పొదల్లోకి వెళ్ళి వెతికితే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందంట. ఇంకా ఆయన అక్కడే గుడి కట్టించారని కూడా చెప్తున్నారు. అట్లనే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు పేరు వల్ల కూడా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. ఆ రాజు పేరు కొండలరాయుడు. కొండలరాయుడు పరిపాలించాడు కాబట్టి కొండగట్టు అనే పేరు పెట్టారని కూడా చెప్తున్నారు. అయితే ఈ టెంపుల్ లోపలనే ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు ఆండాలమ్మ టెంపుల్ ఇంకా శివుని టెంపుల్ కూడా కనిపిస్తాయి. ఇంకా బయట ఈ టెంపుల్ వెనకాల బేతల స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కోళ్ళు మేకలు కోస్తారు, చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ పక్కన కాయిన్స్ కూడా అతకబెడుతున్నారు చూడండి. మెయిన్గా ఈ కొండగట్టులో ఈ టెంపుల్ పక్క నుంచి వెళ్తే కొన్ని గుహలు కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఆ గుహల్లోకి అలో చేయట్లేదు, మేము అడిగాము. అండ్ చాలామంది హనుమాన్ మాల వేసుకుంటారు కదా, హనుమాన్ మాల వేసుకొని ఇక్కడ జయంతి రోజు ఇక్కడ మాల విరమణ చేస్తారు. హనుమాన్ జయంతి రోజు ఇక్కడ మన తెలంగాణలో కొన్ని లక్షల మంది హనుమాన్ మాలలు వేసుకుంటారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మాల విరమణ చేస్తారు. ఇక్కడికి మన తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా చాలామంది జనాలు వస్తారు. మెయిన్గా ఇక్కడికి శనివారము ఇంకా మంగళవారం రోజు చాలామంది జనాలు వస్తారు. అండ్ చాలామంది వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు, ఇక్కడ ఉంటారు కొన్ని డేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొండగట్టు. అయితే మనం వచ్చేటప్పుడు ఇట్లా జేఎన్టీయూ కాలేజ్ ముందు నుంచి వచ్చినాం కదా, అదొక రోడ్డు. అండ్ ఇప్పుడు వెళ్ళేది వేరే రోడ్డు చూడండి. ఇప్పుడు డైరెక్ట్ ఇటు నుంచి దిగొచ్చు. అయితే అప్పట్లో అందరూ ఈ రోడ్ నుంచే వచ్చేవారు. బట్ అప్పట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, బస్ యాక్సిడెంట్. సో అప్పటి నుంచి ఇటు సైడ్ నుంచి వెహికల్స్ రానివ్వట్లేదు. మెయిన్గా హెవీ వెహికల్స్ అయితే అస్సలు రానివ్వట్లేదు. సో అటు సైడ్ నుంచి వస్తుంది. అటు సైడ్ నుంచి వస్తే హైవే నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఇటు నుంచి అయితే 1 కిలోమీటరే ఉంటుంది. డైరెక్ట్ దిగొచ్చు మనం వెళ్ళేటప్పుడు. అండ్ మనం హైవేకి ఎక్కిన తర్వాత మళ్ళీ జగిత్యాల సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఇట్లా ఒకటి కనిపించింది హనుమాన్ విగ్రహం పెద్దది. చూడండి ఇది కూడా బాగా అనిపించింది నాకు. అండ్ మీరు కొండగట్టుకి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.